ఝాన్సీ వాసులైన ప్రజలారా, ఈ రోజు మీ అందరికీ ఒక మరపురాని రోజు కాబోతుంది. ఎందుకంటే మన గంగాధరరావు మహారాజ్ గారు విప్లవ వీరుడితో ధ్వజాల పోటీలో పాల్గొనడానికి అంగీకరించారు. ఆసక్తిని గొలిపే ఈ ఆటలో పోటీదారులిద్దరు కూడా ఇక్కడ పాతిపెట్టబడిన ధ్వజాన్ని ముందుగా తీయడానికి పోటీ పడతారు. ఈ ఆటలో ఇంకా ఆసక్తికరమైనది ఏమిటంటే ఈ ధ్వజాన్ని అక్కడ ఎదురుగా కనిపిస్తున్న చిహ్నం వద్ద తిరిగి స్థాపించడం. అందుకు జరిగే పోటీలో పోటీదారులిద్దరూ కూడా ఒకరినొకరు గుర్రాల మించి కింద పడేసుకోవచ్చు. महाराज गंगाधर राव की जय, महाराज गंगाधर राव की जय, महाराज गंगाधर राव की जय. ఇది మన గౌరవానికి సంబంధించిన విషయం. ఈ రోజు నా గెలుపుతో పాటే ఝాన్సీ ప్రజలు కూడా గెలుపొందాలి. మహారాజు గారు కూడా గెలుపొందాలి. విప్లవ వీరుడు నీ చెల్లెలు లాంటిదన్నావు కదా, ఇప్పుడు ఆవిడ ఆపదలో ఉంది. నువ్వు ఎలా కాపాడుకుంటావు? ఆవిడ తనని తానే కాపాడుకోగలదు. అలాగే మీ అంతు కూడా చూస్తుంది. దీంతో ఈ పోటీ ప్రారంభమైనట్లే. ఇక మీకు ఎంతో సమయం లేదు. ఆ విప్లవ వీరుడు దుర్గామాత రూపంలో వెళ్తోంది. మీరు చెప్పుకుంటారు కదా, మీ సామ్రాజ్యంలో సూర్యుడు ఎప్పుడు అస్తమించడని. ఇప్పుడు అస్తమిస్తాడు. ఆగు, నువ్వు అలా ఎలా వెళ్ళిపోతావు? ముందు నీ మొహం చూపించు. ఎవరు నువ్వు? మహారాజా, ఈ ఆట నియమాల ప్రకారం ముందుగా పతాకాన్ని పాతిపెట్టిన వారే గెలిచిన వారవుతారు. కానీ దురదృష్టవశాత్తు అది మీరు చేయలేదు, నేను చేయలేదు. Damn that girl! పవన్, పవన్, నీకు దెబ్బ తగిలిందా? నాన్న, ఆ మార్షల్ నా పవన్ ని కాల్చాడు. దేవుడా, మనం ముందు నువ్వు గుడారానికి వెళ్ళు. వెళ్ళు తల్లి, వెళ్ళు. నువ్వు వెళ్ళమ్మా. I was right. ఝాన్సీ రాణియే విప్లవ వీరుడన్నమాట. అందరినీ బాగా నమ్మించింది. ఇప్పుడు అసలు రంగు బయటపడింది.